ఎన్నికలు అవి కేవలం గెలుపోటములు కాదు, అవి ప్రజల నాడి. ప్రజలు మనకిస్తున్న ఒక నిజాయితీగల ఫీడ్బ్యాక్. సరే, ఈరోజు మనం తెలంగాణలోని ముధోల్ నియోజకవర్గమిచ్చిన తీర్పును ఒకసారి లోతుగా చూద్దాం. అసలు అక్కడి అంకెలు మనకేం చెప్తున్నాయి? ఈ గెలుపు వెనక, ఓటమి వెనక దాగున్న అసలు కథేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం, పదండి. ఏదైనా తీర్పును అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ నేల స్వభావాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ముధోల్ నియోజకవర్గంనే తీసుకుందాం. నిర్మల్ జిల్లాలో ఉంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతం. వ్యవసాయమే అక్కడ ప్రజల ప్రాణం. వాళ్ల బతుకంతా భూమితో, పంటతో ముడిపడుంటుంది. ఇక జనాభా విషయానికొస్తే బీసీ పటేల్, కోయ వర్గాల వాళ్లు ఎక్కువ. అంటే సహజంగానే వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల సమస్యలే అక్కడి రాజకీయాలను శాసిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే జిల్లా అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు కన్నా తక్కువ. దీనివల్లేమవుతుంది? నాయకులు ప్రజలతో మాట్లాడే విధానం, వాళ్లకు విషయాలు చేరవేసే పద్ధతులు అన్నీ మారిపోతాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం, అంకెల దగ్గరికి. ఎందుకంటే నంబర్స్ డోంట్ లై. అంకెలు అబద్ధం చెప్పవు. 2018కి 2023కి మధ్య ముధోళ్లో జరిగింది మామూలు మార్పు కాదు, అదొక రాజకీయ భూకంపం. 2018లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ తిరుగులేదు. వాళ్ల గెలుపు మార్జిన్ ఏకంగా 43,331 ఓట్లు. అంటే అదొక కంచుకోటలాంటిది. ప్రజలు ఆ పార్టీ నాయకత్వం మీద, వాళ్ళిచ్చిన హామీల మీద ఎంత నమ్మకం పెట్టారో ఈ నంబర్ మనకు స్పష్టంగా చూపిస్తుంది. కట్ టు 2023. 5 ఏళ్లలోనే సీన్ మొత్తం రివర్స్. అదే పార్టీ 23,999 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆలోచించండి, ఒకప్పుడు అంత పెద్ద గెలుపు, ఇప్పుడు ఇంత పెద్ద ఓటమి. ఈ భారీ మార్పు వెనుకున్న కథేంటి? ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఓట్ల శాతంలోకి వెళితే కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ దాదాపు 9% పడిపోయింది. అదే టైంలో బీజేపీ ఓట్ షేర్ 22% నుంచి ఏకంగా 49%కి దూసుకెళ్ళింది. ఇది సింపుల్గా ఓట్లు అటునుంచి ఇటుమారడం కాదు, ఇదొక పొలిటికల్ రీఅలైన్మెంట్. అంటే ఓటర్లు తమ అభిప్రాయాల్ని, తమ మద్దతును పూర్తిగా మార్చుకున్నారన్నమాట. మరి ఈ మార్పుకు కారణమైన ఆ అంతర్గత, బాహ్య కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏ ఓటమికైనా పునాది అంతర్గత బలహీనతలతోనే పడుతుంది. బయటిగాలి ఆ బలహీనతను ఇంకా పెంచుతుందంతే. ముధోల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కేవలం ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పలేం. అది పార్టీ సిస్టం లోపల జరిగిన ఒక పెద్ద కుదుపు. ఇక్కడ మనకి 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నెరవేర్చని హామీలు. ఇంజనీరింగ్ కాలేజ్, గుండెగౌ లిఫ్ట్ కెనాల్ ఇవన్నీ హామీలుగానే మిగిలిపోవడంతో ప్రజల్లో నమ్మకం పోయింది. 2, పార్టీలోని వర్గపోరు. కీలకమైన లోకల్ లీడర్లే ఎదురుతిరిగి క్యాంపెయిన్కి దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం నీరుగారిపోయింది. ఇక 3, ఓటు బ్యాంకులో చీలిక. ఒక పెద్ద కుటుంబంలోని గొడవ వల్ల వాళ్ల కోర్ ఓట్ బ్యాంక్ అయిన బీసీ పటేల్ ఓట్లు చీలిపోయాయి. ఈ అవకాశాన్ని అవతలివాళ్లు చక్కగా వాడుకున్నారు. ఇక్కడి పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతోంది. మన సేనాపతులే యుద్ధం నుంచి తప్పుకుంటే సైన్యానికి పోరాడాలనే సంకల్పం ఎక్కడ్నుంచొస్తుంది? కరెక్టే కదా? క్షేత్రస్థాయిలో, బూత్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు, లీడర్లు చేతులెత్తేస్తే ఇక ప్రచార యంత్రాంగం మొత్తం కూలిపోతుంది. ముధోళ్లో అక్షరాల ఇదే జరిగింది. ఒక సిస్టంగా పార్టీ బలాబలాల్ని చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. లోకల్గా పార్టీ స్ట్రక్చర్ ఉంది, కాని అది ముక్కలైపోయింది. క్యాంపెయిన్ చేయడానికి మనుషులున్నారు, కాని వాళ్లలో మోరల్ లేదు, ఉత్సాహం లేదు. కులాల పరంగా పట్టుంది, కాని లోపలి గొడవల వల్ల అది కూడా పనిచేయలేదు. కింది స్థాయి వరకు నెట్వర్క్ ఉంది, కాని పైనున్న లీడర్షిప్ మీదే నమ్మకం లేనప్పుడు ఆ నెట్వర్క్ ఏం చేస్తుంది? ఇలా పార్టీలో లోకల గొడవలు ముదిరినప్పుడు మాటలు తూటాల్లా పేల్తాయి. అందుకే మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో మాట్లాడటమంటే అదొక పెద్ద బాధ్యత. మనం చెప్పే ప్రతీ మాటలో నిజాయితీ ఉండాలి, సమాచారం ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతీ వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యంలో మాటకున్న శక్తి చాలా పెద్దది. దాన్ని అంతే జాగ్రత్తగా, బాధ్యతగా వాడాలి. సరే, ఇప్పటిదాకా లోపల కారణాలు చూశాం. కాని ఒక చెట్టు కూలిపోవాలంటే లోపల పుచ్చుతో పాటు బయటనుంచి గాలి కూడా బలంగా వీయాలి కదా. అలాగే ముధోల్ ఫలితాన్ని కొన్ని బయటి శక్తులు కూడా బలంగా ప్రభావితం చేశాయి. లోపల ఉన్న బలహీనతలకు ఈ బయటి ఒత్తిళ్లు తోడవడంతో పతనం వేగంగా జరిగింది. ఆ బయటి ఒత్తిళ్లేంటంటే 1.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, 10 ఏళ్ల పాలన తర్వాత అవినీతి, పనుల్లో జాప్యం లాంటి ఆరోపణలు పెరిగాయి. 2 బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లోకి బలంగా చొచ్చుకురావడం. ఇది చాలా ముఖ్యమైన మార్పు. దీనివల్ల ఒకప్పుడు సేఫ్ అనుకున్న ఏరియాలు కూడా టఫ్ ఫైట్ ఇచ్చాయి. 3 వ్యవసాయ సంక్షోభం, పంటల ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు. వీటివల్ల రైతులు ప్రభుత్వం చేసే చిన్న తప్పును కూడా పెద్దదిగా చూశారు. ఇక 4 సోషల్ మీడియా. చిన్న చిన్న స్థానిక సమస్యలు, నెరవేర్చని హామీలు కూడా సోషల్ మీడియా వల్ల వైరల్ అయి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇంకో నంబర్ చూద్దాం. 2018 నుంచి 2023కి ఓటర్ల సంఖ్య 13.5% పెరిగింది. అంటే చాలామంది కొత్త ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటింగ్లోకొచ్చారు. వీళ్లు పాత రాజకీయ సమీకరణాలకు, విధేయతలకు కట్టుబడి ఉండరు. వీళ్లు మార్పును కోరుకుంటారు. ఈ కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో వెనకబడటం కూడా ఫలితాన్ని మార్చేసి ఉండొచ్చు. సరే, ఇప్పటిదాకా జరిగింది విశ్లేషించాం, ప్రాబ్లం ఎక్కడుందో చూశాం. మరిప్పుడు సొల్యూషన్ ఏంటి? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ నిలబడాలంటే ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక కావాలి? దీనికి మనం ఒక చతుర్ముఖ సిద్ధాంతం లాంటి ఫ్రేమ్వర్క్ని వాడుకోవచ్చు. ఇది ఏ రాజకీయ వ్యవస్థకైనా పనికొస్తుంది. మొదటిది, శివుడిలా నెగటివ్స్ని నాశనం చేయాలి. అంటే పార్టీలోని వర్గపోరును అణిచివేసి బూత్ కమిటీలను మళ్లీ బలంగా తయారుచేయాలి. రెండవది, విష్ణువులా ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవాలి. అంటే ప్రజల్లో ఇంకా ఆదరణ ఉన్న సంక్షేమ పథకాల్ని బలోపేతం చేసి వాటి గురించి ప్రచారం చేయాలి. మూడోది, బ్రహ్మలా కొత్తదనాన్ని సృష్టించాలి. యువత కోసం, కొత్త ఓటర్ల కోసం కాకతీయ యువ గ్రిడ్ లాంటి కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టాలి. డిజిటల్గా వాళ్ళని చేరుకోవాలి. ఇక 4వది, దుర్గలా మూలాలను కాపాడుకోవాలి. అవినీతి ఆరోపణలను పారదర్శకతతో ఎదుర్కోవాలి. కింది స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంచాలి. వ్యూహాలు పేపర్ మీద బావుంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టకపోతే అన్నీ వేస్ట్. స్ట్రాటజీకి, ఎగ్జిక్యూషన్కి మధ్య లింక్ ఉండాలి. ఉదాహరణకి, కొత్త అభ్యర్థిని పెడదాం అనేది స్ట్రాటజీ అనుకుంటే, ఆ అభ్యర్థితో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ల మాట వినే టూర్ మొదలుపెట్టడం అనేది ఎగ్జిక్యూషన్. అలాగే తిరుగుబాటు చేసిన లీడర్లతో రాజీ చేద్దాం అనేది స్ట్రాటజీ అయితే, వారానికొకసారి వాళ్లతో ఐక్యతా సమావేశం పెట్టడం అనేది ఎగ్జిక్యూషన్. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇలా ప్రజల్ని చేరుకునే క్రమంలో వాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేటప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విలువను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వాళ్ల వ్యక్తిగత సమాచారం. భారత చట్టాల ప్రకారం ఎవరి వ్యక్తిగత సమాచారాన్నైనా వాళ్ల అనుమతితోనే తీసుకోవాలి. ఇది కేవలం ఒక చట్టం కాదు, అది మనం పౌరులకిచ్చే గౌరవం. వాళ్ల ప్రైవసీని గౌరవించడం మనందరి బాధ్యత. చివరగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. సొంత తప్పిదాలతోనే కూలిపోయిన ఒక రాజకీయ యంత్రాంగాన్ని సేవ, నమ్మకం అనే పునాదుల మీద మళ్లీ కట్టగలమా? ముధోల్ తీర్పు అనేది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి ఇదొక గుణపాఠం. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా తేలిక, కాని దాన్ని తిరిగి సంపాదించాలంటే నిరంతర సేవ, నిజాయితీ కావాలి. అదే అసలైన రాజకీయం. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.